ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ముందు ఒక చిన్న మనవి చేసిన తర్వాత ఈ దిన వాక్యాన్ని అందిస్తానండి. జాగ్రత్తగా గమనించండి. అనేక సంవత్సరాలకు ముందు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు మాకు కుమార్తె పుట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము ఎక్కువగా ప్రేమించేటటువంటి కుటుంబము, మమ్మల్ని సేవలో ఎంతగానో బలపరిచినటువంటి కుటుంబము డాక్టర్ జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారి కుటుంబము. అందును బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పరిచర్యలో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినటువంటి గొప్ప దైవజనులు, వారిని బట్టి నేను ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. కనుక ఒక కుమార్తె కానీ జన్మించినట్లయితే ఆ కుమార్తెకి మేము బ్లెస్సీ అని పేరు పెట్టాలనుకున్నాం. సిస్టర్ పేరు పెట్టాలనే ఉద్దేశంతో ముందుగానే బ్లెస్సీ అనే పేరుని నిర్ణయించుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు ఉదయకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడాడు. నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాను అన్నాడు. నేను మా ఇంట్లో వారికి చెప్తే ఎవరు నమ్మలేదండి. అయితే ప్రార్థన చేస్తుండగా దేవుడిచ్చిన వాగ్దానం కదండి, దేవుడు కుమారుడిని అనుగ్రహించాడు. అప్పుడు మేము ఏం చేసామంటే ఆ కుమారుడికి సిస్టర్ పేరు పెట్టాలనుకున్నాం కాబట్టి బ్లెస్సీ అనే పేరుని బ్లెస్సన్గా మార్చాం. ఈరోజు మా కుమారుడు జన్మదినం కనుక దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మా కొడుకు పుట్టిన తర్వాత మేమేమని ప్రార్థన చేసామంటే, ప్రభువా ఈ కొడుకు డాక్టర్, యాక్టర్ కాదు ప్రభువా, నీ సేవ కోసమై ఈ కుమారుడిని మేము ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి ఆ కుమారుడి కోసం మేము ప్రార్థన చేశాం. అనుదినం మా ప్రార్థన కూడా దేవుడు ఆ బిడ్డని బలంగా వాడుకోవాలని. కనుక దయచేసి ఈ ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశాన్ని ఆలకిస్తున్న మీరందరూ కూడా మా కుటుంబం కొరకు, ప్రత్యేకంగా ఈరోజు జన్మదినము జరుపుకునేటటువంటి మా కొడుకు బ్లెస్సన్ కొరకు మీరు ప్రార్థన చేయాలి. పుట్టినప్పటి నుండి చాలా అనారోగ్యాలు కలిగాయి, చాలా ప్రమాదాలు కలిగాయి. ఆ టైంలో నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీ కుమారుడికి నేను తోడుగా ఉంటాను అన్నాడు. అందుకనే మేము ఏమని పేరు పెట్టాము అంటే బ్లెస్సన్ ఇమాన్యుయల్, అంటే దేవుడు నీకు తోడై ఉంటాడనే నామకరణ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక దయచేసి ఈరోజు మీరందరూ కూడా మా కుమారుడు కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచాలని మేము ఆశపడుతున్నాం. ప్రతి వారము కూడా చర్చిలో డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు, చక్కగా దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. కనుక నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనములో ఉన్న మాట, నా వలన నీకు దీర్ఘాయుషు కలుగునో, నీవు జీవించు సంవత్సరములో అధికములగునో. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, ఈ స్టేట్మెంట్ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరండి. కారణం ఏంటి అంటే జీవాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆంధ్రప్రదేశ్లో మీరు గమనించినట్లయితే ఒక మంత్రి గారు ఎక్సర్సైజ్ చేస్తూ, అంటే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి వ్యక్తి, ఆయన జిమ్లోనే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక ప్రాంతంలో ఒక గొప్ప నటుడండి ఆయన కూడా జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆయన కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. వీరందరూ కూడా మనలాగా భోంచేయరండి. భోజనం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, తాగే నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, ఎక్కువగా శారీరక వ్యాయామం చేస్తుంటారు, ఎక్సర్సైజులు చేస్తుంటారు, ఫిట్నెస్ ట్రైనర్లు వీరిని కోచింగ్ ఇస్తూ ఉంటారు. వీరికి డైటీషియన్స్ ఉంటారు, అంటే ఏం తినాలి, ఎలా తినాలి, ఏ టైంకి తినాలి, అన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా యవ్వన కాలంలోనే వారు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. మన యొక్క జీవము దేవుని చేతిలో ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు చూడండి, నా వలన, ఆయన వలన తప్ప ఇంకెవరి వలన మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించేటటువంటి భాగ్యము కలుగుదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత అథారిటీవ్గా దేవుడు మాట్లాడుతున్నాడు. నా వలన నీకు దీర్ఘాయుషువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు ఆయుష్ని ఇవ్వండి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. దేవుని బిడ్డలు అధిక కాలము బ్రతకడము ద్వారా దేవుని కార్యాలు భూమి మీద చేయడానికి అవకాశం ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.